పడేటువంటి సెక్షన్ కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మరోవైపు ఇందులో ఒక కీలకమైనటువంటి అంశం ఏంటంటే మీరు అన్నట్లుగా కేవలం ఒక ఆరోపణ రావడంతో కేసు నమోదు చేసినటువంటి అంశం కాదు. దాదాపు 3 నెలల పాటు ఆర్థిక శాఖ నుంచి వచ్చినటువంటి రికార్డ్స్, మరోవైపు హెచ్ఎండిఏ నుంచి వచ్చినటువంటి రికార్డ్స్ అన్నింటినీ కూడా పరిశీలించిన తర్వాత 55 కోట్ల రూపాయలు విదేశీ అకౌంట్కి ఏ విధంగా జమ అయ్యాయనేటువంటి అంశాన్ని పూర్తి స్థాయిలో విచారించిన తర్వాతనే ప్రభుత్వ అనుమతి కోరడం జరిగింది. ప్రభుత్వం గవర్నర్ అనుమతి కోరడం జరిగింది. గవర్నర్ అనుమతించిన తర్వాత ఇప్పుడు సిఎస్ అనుమతి ఇవ్వడంతో ప్రస్తుతం అయితే కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. ఫస్ట్ ప్రొసీజర్లో భాగంగా మొదటి స్టెప్లో అయితే మాత్రం ఈ కేసులో ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో, ఈ కేసులో ఎవరైతే నిందితులుగా ఉన్నారో వారందరికీ నోటీసులు జారీ చేసి వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తారు. తర్వాత మరోసారి విచారణకు రావాలి ఒకవేళ విచారణ చేయాలని ఏసీబీ భావిస్తే ఖచ్చితంగా రెండోసారి కూడా విచారణకు నోటీస్ ఇష్యూ చేస్తారు. 3వ దఫా అయితే మాత్రం ఖచ్చితంగా ఇందులో నిందితులకు వ్యతిరేకంగా బలమైనటువంటి ఆధారాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు కూడా ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశం. చెప్పండి, మన ఆధారాలు ఉన్నాయని గతంలో ఇటు మన ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విషయంలో కూడా స్కిల్ స్కామ్ విషయంలో కూడా ఇదే తరహా సెక్షన్లు పెట్టి ఆయనను అరెస్ట్ చేశారు. సో ఎక్కడ కూడా న్యాయస్థానం తొలుత రిలీఫ్ ఇవ్వలేదు. సో ఆ తర్వాత ఆయన దాదాపుగా ఒక 2-3 నెలల పాటు ఆయన జైలు జీవితాన్ని కూడా అనుభవించాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఆ సంఘటనను ప్రస్తుతం ఇక్కడ ఉదాహరిస్తున్నారు. ఖచ్చితంగా ఈ కేసులో కూడా కేటీఆర్ అరెస్ట్ తప్పదు, సో ఆయన కూడా ఒక 3-4 నెలలు జైలు జీవితం తప్పదు అని చెప్తున్నారు. సో ఈ విషయం పట్ల కేటీఆర్ కూడా మానసికంగా ప్రిపేర్ అయ్యారు. అందుకే జైలు జీవితానికి సంబంధించిన వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఒకసారి కంపేర్ చేయండి. సో అక్కడ చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టినటువంటి కేసులే కావచ్చు, సో ఇప్పుడు కేటీఆర్ మీద పెట్టినటువంటి కేసులే కావచ్చు, రెండు కూడా ఇది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్కి సంబంధించినటువంటి కేసులే. సో ఎట్లా కంపేర్ చేస్తారు ఈ రెండు అంశాలకు సంబంధించి? ఎగ్జాక్ట్లీ, అంటే పీసీ యాక్ట్ పెట్టినటువంటి సమయంలో పీసీ యాక్ట్ సెక్షన్లకు సంబంధించి ఆధారాలు న్యాయస్థానం ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ అక్కడ చంద్రబాబు నాయుడు పైన పెట్టినటువంటి కేసులో ఇందులో నిధులు అవకతవకలు జరిగాయి, ఇతరత్ర అకౌంట్లకు జమ అయ్యాయి అనేటువంటి అంశాన్ని పదే రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. కానీ అందులో కొన్ని ఆధారాలను సబ్మిట్ చేయడంలో ఫెయిల్యూర్ అయిందనేది పదే అక్కడ కోర్టులో వాళ్ళు వాదనలు వినిపించినప్పటికీ కూడా కోర్టు నారా చంద్రబాబు నాయుడిని రిమాండ్ చేసినటువంటి సందర్భాన్ని చూసాం. కానీ ఈ కేసు డిఫరెంట్ ఏంటంటే, ఈ కేసుకు సంబంధించి ఏంటంటే క్యాబినెట్ అప్రూవల్ లేకపోవడం అక్కడ ఉల్లంఘన జరిగింది. మరోవైపు ఆర్థిక శాఖ నుంచి ఒకవేళ నిధులు రిలీజ్ చేసినా ఆర్థిక శాఖ అనుమతి పొందాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది కూడా ఎక్కడ ఆర్థిక శాఖ అనుమతి పొందినట్లేదు. మరోవైపు విదేశీ అకౌంట్లకు జమ చేసేటువంటి సమయంలో ఆర్బీఐకు ఖచ్చితంగా వాళ్ళ యొక్క అనుమతి పొందాలి, ఆర్బీఐ రూల్స్ను పాటించాలి. ఆర్బీఐ నామ్స్ను పాటించకుండా ఈ యొక్క అమౌంట్ను అది కూడా డాలర్ రూపంలో వాళ్ళకి అందజేయడాన్ని ఆర్బీఐ తప్పుపడుతూ 8 కోట్ల రూపాయల వరకు కూడా పెనాల్టీ విధించింది. పెనాల్టీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ 8 కోట్ల రూపాయలు కూడా ఆర్బీఐకు కట్టినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. అంటే ఇక్కడ ఉల్లంఘనలు జరిగిందనేటువంటి అంశం అయితే మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. ఆధారాలు కూడా ఇప్పటికే ఏసీబీ సేకరించడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి వారందరూ కూడా అరెస్ట్ అవుతారు. ముఖ్యంగా ఇందులో A1గా ఉన్నటువంటి కేటీఆర్ అరెస్ట్ అయ్యి ఖచ్చితంగా జైలుకి వెళ్ళేటువంటి అవకాశమే ఎక్కువగా కనపడుతుంది. ఎందుకంటే అతను ఓవరాల్ స్టేట్మెంట్ కూడా అంటే విచారణ ఎదుర్కోకుండా ముందే తానే నిధులు రిలీజ్ చేయమని అధికారులకు ఆదేశించానని, సమయం లేకపోవడం వల్ల ఎలాంటి అప్రూవల్స్ లేకోకుండా తానే నేను అనుమతించాను కాబట్టి అధికారులు ఆ నిధులను రిలీజ్ చేశారనేటువంటి అంశాన్ని విచారణ ఎదుర్కోక ముందే తను మాట్లాడాడు కాబట్టి దాన్ని కూడా కన్సిడర్ చేస్తారు. ఒక విచారణకు వచ్చినటువంటి సమయంలో కూడా ఎలాంటి అనుమతులు లేకోకుండా వీళ్ళు ఈ రిలీజింగ్ ఏదైతే జరిగిందో వీటికి సంబంధించినటువంటి రిపోర్ట్ అంతా కూడా అంటే సంబంధిత డిపార్ట్మెంట్ నుంచి కూడా ఆ రిపోర్ట్లన్నీ కూడా ఏసీబీ ఆల్రెడీ తెప్పించుకుంది. అవన్నిటిని కూడా ముందు పెట్టి విచారణ జరుపుతారు కాబట్టి ఇందులో బలమైనటువంటి సెక్షన్స్ కూడా పెట్టడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులో అరెస్ట్ అయ్యి ఖచ్చితంగా రిమాండ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనపడుతున్నాయి. ఒకవేళ ముందస్తు బెయిల్కి వెళ్ళినప్పటికీ కూడా న్యాయస్థానంలో ఈ పీసీ యాక్ట్ ఏవైతే ఉన్నాయో మీరు ఇప్పటి వరకు అన్నట్లు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి ఖచ్చితంగా ఆధారాలు చూపెడతారు. కాబట్టి ముందస్తు బెయిల్ పొందే అధికారం కూడా ఉండకపోవచ్చు అనేది ప్రస్తుతం చెప్తున్నటువంటి మాట. మరి చూడాలి, 1-2 రోజుల్లో ఈ కేసులో చాలా కీలక పరిణామాలు చోటు చేసుకొని ఖచ్చితంగా నోటీసులు ఇష్యూ చేసి విచారణ జరిపేటువంటి అవకాశాలే ఎక్కువగా కనపడుతున్నాయి. నవీన్, సో మొత్తం మీద ఇది టెక్నికల్గా ఈ కేసుకు సంబంధించినటువంటి అప్డేట్. సో మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీకి 2024 అనేటువంటిది ఒక బ్యాడ్ ఇయర్గానే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అనేక నష్టాలను ఈ ఇయర్ బీఆర్ఎస్ పార్టీ చూసింది. కేసీఆర్ అనారోగ్యం పాల్గొవడం, పార్లమెంట్ ఎన్నికల్లో ఇటు బీఆర్ఎస్ పార్టీ దారుణంగా ఓటమి చూడడం, కవిత అరెస్ట్ కావచ్చు, ఇంకా రకరకాల అనేక
అంశాల్లో బీఆర్ఎస్ పార్టీ చాలా తీవ్రంగా నష్టపోయింది. సో ఇప్పుడు కేటీఆర్ మీద కేసులు కావచ్చు. మరి ఈ కేసు